సం హాయ్ అండి, ఇది సంక్రాంతికి వెళ్ళే వీడియో అండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. నిజంగా సంక్రాంతికి వెళ్తే చాలా సరదాగా ఉంటుందండి. అన్ని పండుగల కల్లా మేము సంక్రాంతి అంటే చాలా బాగా చేసుకుంటాం. ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. చిన్ననాటి స్నేహితులు బంధువులు అందరం కలిపి ఒక చోట కలుస్తాం కదండి. ఇది పండగ మాత్రమే సహజం. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఏం పట్టుకోలేదండి, ఎందుకంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి. అందుకే ఒక చోట ఆపి ఒక రెస్టారెంట్లో, చిన్న హోటల్ అనమాట అది, కానీ కుండ బిర్యానీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇంకా తినేసాక మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు 11:30 అయిందండి. ఇది మా అత్త వాళ్ళ ఇల్లు అండి, అంటే మా ఊరు. ఇది మా ఇంటి ముంగట పండగ రోజు వేసే ముగ్గు అండి. ఇది సంక్రాంతి రోజు అండి, ఎందుకంటే మా ఊర్లో ఇది అమ్మవారికి పసుపు కుంకుమ చీర అన్నీ తీసుకొని ఊరు మొత్తం వెళ్తారండి. ఊర్లో ఆడపిల్లలు అది కోడళ్ళు అందరూ ఈ పండగ పేరెంటల దగ్గరికి వెళ్ళి చీర పసుపు కుంకుమ అన్నీ పట్టుకొని వెళ్ళి దండం పెట్టుకుంటాండి. ఈ అమ్మవారికి ఫస్ట్ పసుపు కుంకుమ ఇచ్చినాక దేవుణ్ణి దించుకుంటామండి ఇంటి దగ్గర. ఇలా అన్నమాట. ఈ పేరెంటాలు పోతన్న పేరెంటాలండి, అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ తల్లి దర్శనం చేసుకుంటూ వెళ్తామండి. ఇది కనుమ రోజు అండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా ఏటిగట్టు మీద ఇలా కలుసుకుంటామండి ప్రతి ఒక్కరం అనమాట. ఒక జాతరలా ఉంటుంది. నేను మెయిన్గా ఎదురు చూసేది ఈ పండగ 3 రోజుల్లో ఈ రోజు కోసమేనండి. ఈరోజు చాలా సరదాగా ఉంటుంది అనమాట. చిన్ననాటి ఫ్రెండ్స్, తోడబుట్టినోళ్ళు అందరూ కలిసి ఈరోజు చాలా సరదాగా ఇసుక డేబ్ అని ఉంటుంది, ఇసుక డేబ్ మీదకి వెళ్తామన్నమాట. ఇగో ఊర్లో ఉన్న జనాలు మొత్తం అక్కడే ఉంటారండి. చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడగోళ్ళు అందరూ అక్కడే ఉంటారండి. చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుందండి. ఈయన మా మరిది గారండి, చాలా సరదాగా ఉంటారు, అందరితో కలివిడి ఉంటారనమాట. నేను వీడియో తీస్తానని తెలిసి ఇలా డ్యాన్స్ చేస్తున్నారండి. చాలా ఏదేమైనా పల్లెటూరి పండగ వాతావరణమే వేరండి. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి సంక్రాంతి పండగకి ఊరికి మాత్రం.